డాడీ ఇక నీ దారి నీది నా దారి నాది. నా దారి కాదంటే నీ దారి గోదారే. ఇలా ఏప్రిల్ 1 కూడా కాదు. ఏమన్నా నీ జోకులు? ఐఆమ్ సీరియస్. నా మనోభావాలు దెబ్బతిన్నాయి. మనోభావాలు దెబ్బతినడం ఏంది? నేనేమన్నాను? నిన్న నా ఫ్రెండ్స్ ముందు చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడారు. నువ్వు బాగా చదవాలని ఏదో గద్దించి మాట్లాడినా, అది కూడా తప్పేనా? కాకపోతే నేను చదువుతున్నాను కదా. సరే నాదే తప్పు. ఒక మాట అంటే పడవా? నిన్ను అనే హక్కు నాకు లేదంటవా? ఓహో తండ్రి కాబట్టి నా కోసం ఎంతో చేసావు కాబట్టి మాట అంటే పడాలి, అంతేనా? అంతే కదా మరి. అలాగే అలాగే. ఇప్పుడు దారికి వచ్చారు. పాస్టర్ గారు సువార్త ద్వారా మనం కన్నారు. ఆత్మీయంగా వర్ధిల్లడానికి ఎన్నో ప్రయాసాలు పడ్డారు. మన కష్టాలు వస్తే వాళ్ళ కన్నుల్లో నీళ్ళు తిరిగాయి. మన ఉపద్రవంలో చిక్కుకుంటే వాళ్ళు మన కోసం ఉపవాసం ఉన్నారు. మన శ్రమల సంఖ్యలు తెంపడానికి వాళ్ళ మోకాలు నలిగాయి. మన కోసం ఎంత చేసిన పాస్టర్ గారు ఒక మాట అంటే పడవా డాడీ? వాళ్ళకు ఒక మాటనే హక్కు లేదంటావా? మీకులాగా తప్పు లేకుండా వాళ్ళే తిట్టలేదు. తప్పును సరి చేయడానికి గద్దించారు. మాత్రం దానికే నా మనోభావాలు దెబ్బతినే సంఘం మారిపోతానంటారా? మీరు చేసింది కరెక్ట్ అయితే నేను చేస్తుంది డబుల్ కరెక్ట్ డాడీ. బాబు నా తప్పు నాకు అర్థమైంది నాయన. నాకు అర్థమయ్యేలా చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడే పాస్టర్ గారికి కాల్ చేసి నేను సారీ చెప్తాను. నువ్వు లోపలికి వెళ్ళు. అది అలా రండి దారికి.